చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో మంటలు చెలరేగాయి. 2 కార్లు, 2 వ్యాన్లు, ఓ జీపు, ఆటో, 10 బైకులు మంటల్లో కాలిపోయాయి. 2 షాపులు కూడా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో జనం భయంతో పరుగులు తీశారు. అంతా 3 నిమిషాల్లోనే జరిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ రాయుడుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు. గ్యాస్ లీకేజ్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. భారీగా మంటలు ఎగిసి పడటం వల్ల వాహనాలు కాలిపోయినట్లు వివరించారు. పరిస్థితిని అదుపు చేయడంతో పాటు గాయపడిన వారికి వైద్య సాయం అందించాలని ఆదేశించారు బాబు. అయితే ఈ అగ్ని ప్రమాదంపై స్థానికులు మాత్రం వేరే వర్షన్ వినిపిస్తున్నారు. గత కొంతకాలంగా మూసి ఉన్న షాపులో సిలిండర్లను నిల్వ ఉంచారని అంటున్నారు. వాటికి నిప్పు అంటుకోవడంతో బ్లాస్ట్ అయ్యాయని చెప్తున్నారు. కొద్ది సమయంలోనే ఒకదాని తర్వాత మరొక షాపులో అంటుకున్నాయని అంటున్నారు. వరుసగా 8 షాపులు కాలిపోయాయని, వాహనాలకు నిప్పు కూడా అంటుకుందని చెప్తున్నారు. ప్రమాదం జరగడంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు పరుగులు తీశారని, మరికొందరిని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసులు రక్షించారని వివరించారు.